ఆపరేషన్ లోటస్ అంటున్నారు గఫూర్ గారు. సార్ ఇప్పుడు గఫూర్ గారు వాదన ఏంటి? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు వదిలేండి, ఎంపీలు ముఖ్యంగా ఏదైనా ప్రజాప్రతినిధులు కదా, వాళ్ళు వదిలేటు వీళ్ళు వదిలేటు పెట్టి ఎందుకు తోవాలి? ఎవరన్నా సరే పార్టీ కదా, పార్టీ కాదా ఇటది. ఏంటంటే ఎవరన్నా వెళ్ళిపోతారు, కాకపోతే అది నైతికంగా రాజీనామా చేసి వెళ్ళాలి కదా. ఎందుకంటే మీరు ఒక సంసారం చేస్తున్నారు, ఆ సంసారం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంటి పేరు ఉపయోగించుకోకూడదు కదా. బాగుంది. మరి తమిళనాడులో సిపిఎం పార్టీ చేసింది ఏంటో కిందటి నెల మీరు సంసారం ఎవరితో చేశారు? డిఎంకేతోనే కదా. డిఎంకే సిపిఎం కాంగ్రెస్ కలిపే కదా. మీకు పడ్డ ఎమ్మెల్యే గెలుపులో కాంగ్రెస్ డిఎంకే ఓట్లు కూడా వచ్చాయి కదా. మరి ఆ సంసారాన్ని పెటాకులు చేసి వెళ్లే ముందు రాజీనామా చేయాలి కదా. మీకు నైతులు ఎక్కడ ఉన్నాయి మరి మీ పార్టీకి? మీరు రాజీనామా చేసి టీవీకేకి మద్దతు ఇచ్చినప్పుడు మేము రాజీనామా చేస్తున్నాము, మళ్ళీ ఎన్నికలు పెట్టండి, మేము టీవీకేతోనో లేకపోతే మేము ఇండివిజువల్ గాను ఎవరితోనో పొత్తుండవు, లేకపోతే టీవీతో పొత్తుండవు, గెలుస్తాం, రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. నీతులన్నీ ఎదుటోడికేనా? మతపరమైన శక్తులను అడ్డుకోవడానికి, రాష్ట్రపతి పాలన అడ్డుకోవడానికి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి రకరకాల కారణాలు చెప్పుకుంటారు. ఇది అవకాశవాద రాజకీయాలు తప్పితే వేరేదేం కాదు. గఫూర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను అర్థం పడలేదు, దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను అర్థం పడలేదు, దయచేసి మమ్మల్ని గౌరవించండి, మిమ్మల్ని గౌరవించండి. కమ్యూనిస్టు పార్టీల యొక్క విదేశీ దిగుమతి సిద్ధాంతం వల్ల ఈ రోజు దేశం కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. అది పరిస్థితి. ఇక తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితికి వస్తాను. అసలు తృణమూల్ కాంగ్రెస్ లో ఏర్పడినాక 2011లో వాళ్ళ ప్రభుత్వం ఫస్ట్ ఏర్పడినాక ఆ తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ ఉంది. అయినప్పటికీ చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసేసుకుంది. ఓకేనా? ఈ రోజు కూడా ఇది 15 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ, అది తృణమూల్ కాంగ్రెస్ యొక్క దాష్టికాలకి, అక్కడ రౌడీ రాజ్యానికి ఇప్పుడు కొత్తగా వాళ్ళ వారసత్వంగా అభిషేక్ బెనర్జీ తయారయ్యారు. ఆ పార్టీలో ఉన్న కుమ్ములాట. ఇప్పుడు ఆ పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు మమతా బెనర్జీ వారసులకు ఎవరు వస్తున్నారు? అభిషేక్ బెనర్జీ అతని నోటి దురుసుతనం, అతని యొక్క రౌడీజం అందరికి తెలుసు. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బతకనివ్వట్లేదు అతను. ఇప్పుడు ఏదైతే ఫ్యాక్షన్ ఆ రాష్ట్రంలో ఏర్పడింది, ఎమ్మెల్యే ఫ్యాక్షన్, రితు బెనర్జీ, ఆయన ఎవరండి? కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన సిపిఎం నాయకుడు, ఆయన గతంలో సిపిఎం నాయకుడు, వచ్చి బయటకు వచ్చాడు, అతనికి ఏర్పడతాడు. ఆ పార్టీలో ఏది ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా మీటింగ్ పెట్టుకుని అభిషేక్ బెనర్జీని పొగుడుతూ, అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో వాళ్ళలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండి విడిపోవచ్చు, కానీ వీళ్ళందరూ ఈ నదులన్నీ మీ సముద్రం వైపు ఎందుకు వస్తున్నాయి? నేను అంటే అదే వాళ్ళు కాపాడు వాళ్ళ కుమ్ములాటల వల్ల వాళ్ళలో వాళ్ళ గొడవలు ఉన్నాయి, విడిపోవచ్చు. 20 మంది మీకే మద్దతు, 5 మీకే మద్దతు, ఇంకో 6 మీకే మద్దతు, రేపు 20 మంది మీకే మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. నేను ఏంటంటే ఎందుకు చీలిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వాళ్ళ అహంభావ ధోరణి, ఎమ్మెల్యేలు ఎంపీలకి సరైన గౌరవం ఎవరు? వాళ్ళు కూడా గతం నుంచి ఎమ్మెల్యేలని సిపిఎం నుంచి కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఇది అతిరంజన్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టేమన్నారు, మీరందరూ అటు కాంగ్రెస్ లోకి వచ్చేయండి, ఎందుకంటే మీరందరూ గతంలో కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ లోకి వచ్చేయండి ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతున్నారంటే, ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ విషయంలో రాహుల్ గాంధీ ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఓట్ చోరీ అయిపోయింది, సీట్ చోరీ మొదలెట్టారంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓట్ చోరీ, సీట్ చోరీ, పార్టీ చోరీ కూడా మొదలు పెట్టారు బీజేపీ అంటున్నారు. ఏమంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఈ రోజు అక్కడ వాళ్ళకు కనీసం గౌరవం కూడా దక్కడం. శివసేన చూడండి పరిస్థితి. శివసేన బాల్ ఠాకరే గారు పెట్టారు, బానే ఉంది. ఆ తర్వాత ఏమైంది, ఉద్ధవ్ ఠాకరే తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాకరే గారి పరిస్థితి ఒకసారి తగ్గింది దెబ్బ, మళ్ళీ సరిగ్గా ఉండాలి కదా. లేకుండా వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఠాకరేని కుదర్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన నియంత్రలా ప్రవర్తించడం, కనీసం ఎమ్మెల్యేలకు ఎంపీలకు గౌరవం ఇవ్వకపోవటం, ఇవన్నీ వల్ల ఎవరుంటారు? ఆత్మాభిమానం కోల్పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండలేదు కదా పార్టీలో. అలాగే ఎన్సీపీ భవిష్యత్ కనపట్లేదు, సుప్రియా సులే వల్ల కోల్పోయిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ద న్యూ షెల్టర్ ఇస్ బీజేపీ. అంటే టు రివైవ్ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ రివైవ్ చేయడానికి. ఇప్పుడు అది కూడా ఉంది కదా. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి తమిళనాడులో? మరి వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర రమ్మంటున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఈ సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. పడిపోతుందంటే ఏంటి? మీరు ఎన్డీఏ వస్తుంది, మీరు లాక్కుందామనా? ఎన్డీఏ వాళ్ళందరూ మీరు లాక్కుని ఇండి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనా? అదే మాట్లాడదాం పుల్లారావు గారు. ఆ పరిస్థితి ఉందా అసలు? కాదు, ఇండి బ్లాకే ఎక్కడికక్కడ
ఫ్రాగ్మెంటెడ్ అయిపోయి పార్టీలు అసలు అధినాయకత్వమే నువ్వు కాదు పో అవతలకు పో అనే పరిస్థితుల్లో ఇంకా బ్లాక్ ఎక్కడిది, ఆ పార్టీ నిలబడుతుందా లేదా అనే పరిస్థితి ఉంటే ఇంకా బ్లాక్ ఎక్కడిది? మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత పుల్లారావుకి వస్తా. షార్ట్ బ్రేక్. మహారాష్ట్ర రాజకీయంగా కాకలు తీరిన చాలా బలమైన పార్టీ శివసేన. సరే, గతంలోనే ఆ శివసేన పార్టీలో చీలికొచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి షిండే వర్గం చీలిపోయింది, బీజేపీతో కలిసి అధికారంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచే